వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఉరుకొండ గ్రామ శివారులోని సర్వే నంబర్ 789 గల భూమిలో 5 ఎకరాల 26 గుంటల భూమిని ఆర్ఐ సర్వేయర్ వీఆర్ఓ సమక్షంలో సర్వే నిర్వహిస్తుండగా పోలేపాక అర్జున్ అనే వ్యక్తి సుమారు 50 మంది అనుచరులతో కలిసి అధికారులను అడ్డుకోవడమే కాకుండా మాపై దౌర్జన్యానికి దిగబడి నాపై మా తల్లిపై దాడులు చేసి చంపుతానని బెదిరించడంతో పాటు రాజకీయ పలుకుబడితో తప్పుడు కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని జిల్లా మంత్రులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి మాకు తగిన న్యాయం చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టార్ 9 న్యూస్ ఛానల్ ద్వారా వేల్పుల రాజు విజ్ఞప్తి చేశారు. తల్లి లేని పిల్లలు మాకు వాళ్లకు తండ్రి లేడు తల్లి లేదు. వాళ్ళ భూమికి 5 ఎకరాలు 26 గుంటల భూమి మాది దౌర్జన్యం చేసుకొని మా భూమిని పట్ట చేసుకొని మేము ఉంచుకుంటే మమ్మల్ని కొట్టడానికి వస్తాను. ఎన్ని రోజులున్నా చంపుతానని మమ్మల్ని అందరిని ఇంటి రాజులతో అలా చంపుతానని అర్జునుల నాన్న అవ్వ అయ్య అందరూ జన్ను రామచంద్రు కూడా వాళ్ళ పార్ట్నర్ ఉన్నాడు సారు. అందరు బాధ్యాను మాకు న్యాయం చేయాలి. ఆయన కూడా బెదిరించి కొట్టు అనిపోమంటేనే ఇలా కొట్టిండు నా కొడుకును. రేపు పాన దీవాన్ని కూడా తోలుతారు. మా ఇంటి చుట్టూ తిరుగుతాండ్రు. మీకు అందరికి నమస్కారం. సీతక్కకైనా కొండ సురేఖకైనా అందరికి దండం పెడతాం. బాంచను మా న్యాయం మాకు చేసి మా పిల్లల భూమి మాది మా అందరిది మాకు ఇప్పియాలి. ఒకరి భూమితోటి మాకు అవసరం లేదు. మా భూమి మాకు కావాలి. అందరికి నమస్కారం చేస్తాను. మండలం దామెర, జిల్లా హన్మకొండ, ఊరుగొండ గ్రామ పరిధిలో ఉన్నటువంటి 798 సర్వే నెంబర్ భూమి సర్వే చేయించడానికి అధికారులను 23వ తారీఖు నాడు 23/1/2024లో అర్జీ పెడితే ఈరోజు వచ్చి మా యొక్క భూముల హద్దులు సరిచేసే సమయంలో మా మీదికి దౌర్జన్యంగా హద్దులు సరిచేయనీయకుండా మా మీదికి దౌర్జన్యంగా అధికారుల మీదకి దౌర్జన్యంగా కొట్టి ఈరోజు నా చెయ్యి ఇరగడానికి గల కారణం మరియు నాకు అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ నా మీద SC/ST కేసు నమోదు చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ నాకు వారి నుండి ప్రాణభయంతో సహా అమ్మ నాన్న పిల్లలకు అందరికీ ప్రాణభయం ఉన్నదని ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న భూములు ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇష్టపెట్టకుండా అందరినీ చంపుతాను బెదిరించి నువ్వు ఎవనివి నీకు ఇక్కడ ఏమున్నది ఇది నాది భూమి అని చెప్పి అందరినీ బెదిరిస్తాడు. బెదిరించి అర్జున్ పోలబాక అర్జున్ సన్ ఆఫ్ సారయ్య అతడు అనే అనుచరులతోటి దాదాపు ఈరోజు 50 మంది అందరు గాని వచ్చి ఈరోజు సర్వే నెంబర్ భూమిని సర్వే చేయనీయకుండా సర్వేయర్తో సహా ఆర్ఐ గారిని అందరినీ ఆబ్దాలే చేపించి మాకు ప్రాణభయం నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి నాకు ఏసీబీ గారికి అండా ఉన్నదని చెప్పేసి అతడే చెప్పుకుంటా మా మీదనే మమ్మల్నే తిట్టి మమ్మల్నే కొట్టి మా మీదనే కేసులు పెట్టించి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపా అనుకుంటా నువ్వేం చేయలేవురా నన్ను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. అమ్మ నాన్న బెదిరిస్తున్నాడు. ఇంటికి వచ్చి కొడతా గుట్టకు తీసుకుపోయి కొడతా అని బెదిరించి అన్యాయంగా మా మీద ఒక్కలని ఇద్దరిని అని కాకుండా 7గురిని ఒకే కేసులో ఇరికించి వారికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను అందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ని ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను జావగొట్టింది ఆ భూమిని తీసుకొని ఊకోను అని చెప్పేసి చిన్న పిల్లలకు అయినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి అద్దురాలను మేము అధికారులు వచ్చి సెట్ చేసి మాకు ఇప్పిస్తే కలెక్టర్ గారికి, MRO గారికి, మంత్రి సీతక్క గారికి, మంత్రి కొండ సురేఖ గారికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ పర్లేదు ఎవరైనా పర్లేదు మాకు న్యాయం చేయాలి. మేము న్యాయం అడుగుతున్నాం. ఎవరి భూమి గురించి అడగట్లేదు. మా భూమి వరకు మేమే ఉంటామని అడుగుతున్నాం. ఇటు భూమిని మాకు ఇప్పించగలరని ప్రార్థన సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక్కటి మాకు సహాయం చేయాలి. మాకు అతని నుండి మాకు ప్రాణభయం అంటే ప్రాణభయం ఉన్నది. ఈరోజు ఇవాళ కొట్టడం వల్ల నేను దెబ్బలు తిని MGM హాస్పిటల్లోకి వచ్చి MGMలోనే ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ఇటువంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆడోళ్ళు మొగోళ్ళు అని తేడా లేకుండా వచ్చి ఈరోజు నా మీద దౌర్జన్యంగా దాడి చేయడం వల్ల నా షోల్డర్ కూడా చాలా దెబ్బతినున్నాను. మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా కడుపులో తన్నినారు. ఇదంతా దెబ్బలు దాకి షోల్డర్ పట్టి కూడా తీసుకొని ఇప్పుడు MGM హాస్పిటల్ ముందు నుండే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు సార్. గ్రామం నుండి వేల్పుల రాజు సన్ ఆఫ్ సదయ్య గ్రామ శివారులోని భూమిని ఈరోజు సర్వే చేయడానికి వచ్చిన ఆర్ఐ మరియు సర్వేయర్ను మమ్మల్ని అందరినీ కలిపి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి కొట్టి దెబ్బలు అనేకంగా తాకేటట్టుగా మమ్మల్ని కొట్టి చంపడానికి ప్రయత్నించినటువంటి పోలబాక అర్జున్ అతని మీద అతని యొక్క అనుచరులతోటి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి
మా భూమిని మరియు మా వాళ్ళందరినీ కొట్టి చంపుతానని బెదిరించి అమ్మ చెయ్యి రగొట్టి నన్ను నాకు ప్రాణ భయంతో ఇంత భూమిని మేము గత 40 సంవత్సరాలు 44 సంవత్సరాల నుండి చేసి మా తాతల నుండి వచ్చినటువంటి భూమి మా నాన్న ఇచ్చినాడు. మా నాన్న నుండి మా పిల్లలకు రిజిస్ట్రేషన్ తో సహా ఉన్నటువంటి ఇటు భూములను మాకు అన్యాయంగా మా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టించి మమ్మల్ని నాకు ఏసీబీ గారు అండున్నదని చెప్పేసి ఏసీబీ గారిని ఇన్వాల్వ్ చేసి చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా రకాలుగా ప్రాణభయంతో మమ్మల్ని చంపుతానని ఈరోజు వచ్చినారు. వీళ్ళందరి మీద అధికారులు చర్య తీసుకొని మా భూమి మాకు ఇప్పించి మంత్రి గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి